మనం యోగ వాసిష్టంలో జగద్ ఉత్పత్తి అంటే ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి, సృష్టి ఎలా అయింది, ఈ జగత్తుకి అసలు అర్థం ఏమిటి, ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా. లౌకికంగా సామాజికంగా అయితే నేను చెప్పాల్సిన పని లేదు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆధ్యాత్మికం అంటే అది కాదు కదా. మనం ఏది కంటితో చూడలేము, ఏది చెవితో వినలేమో, ఎక్కడికి మనస్సు కూడా పోలేదో అది ఆధ్యాత్మికం. ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని గురించి, ఆనందాన్ని గురించి, ఆ పరమాత్మని గురించి, ఆ పరబ్రహ్మని గురించి, ఆ సద్గురువు గురించి మనకి ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు. జగత్తు యొక్క ఉత్పత్తి, ఈ ఉత్పత్తి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ స్వప్నంలో కనిపించేది ఆ క్షణంలో సత్యం అనిపించినా కూడా తర్వాత ఎలాగైతే మనం ఆ విషయంలో ఆ భ్రమని, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటామో అలాగే లేచిన తర్వాత స్వప్నము లేదు, అక్కడ కనిపించిన ఆ రోడ్డు లేదు, ఆ రథాలు లేవు, ఆ గోల ఏదీ లేదు. అలాగే ఈ జగత్ అనే ఒక స్వప్నాన్ని చూస్తున్నాము. మనం ఎలాగైతే జాగ్రత్త నుంచి అంటే మెలకువ నుంచి స్వప్నానికి జారుకున్నామో అలాగే మెలకువ అంటే ఆ చైతన్యం, ఆ ఆనందం, దాని నుంచి ఈ స్వప్నానికి జారుకున్నాము, ఈ కళలోకి జారుకున్నాము. ఈ కళలోకి జారుకుని ఈ కళ సత్యమని అనుకుంటూ ఉన్నాం. ఎందుకని ఇలా జరిగింది అని అంటే అహం వల్ల, అంటే నేను నాది అనే దానివల్ల. అందుకనే అన్ని మార్గాల్లోనూ ఈ అహం అనేది చాలా ఘోరమైంది, చాలా భయంకరమైంది అని చెప్తారు. ఈగో అన్నిటినీ ఈ కాలంలో ఈ ఈ బుక్కు, ఈ మూవీసు అన్నీ కూడా ఈ అని చెప్తున్నారు కదా. ఈ గో అంటే లెట్ ఇట్ గో, ఆ అహంకారాన్ని పోనివ్వు అనేది మాత్రం ఎందుకు తెలియదు అని అడుగుతారు. ఈ గో, దాన్ని కూడా ఈ గో చేసేసేయండి, ఆ ఈగోని కూడా ఈ గో చేసేసేయండి, అంటే అది కూడా వెళ్ళిపోయేలాగా సాధన చేయండి. దాన్ని ఇక్కడ నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా కూడా కొంచెం దానికి సంబంధించిన విషయాన్నే మాట్లాడుతూ ఉన్నారు. జగత్తు యొక్క ఉత్పత్తి, ఈ జగత్తే సత్యము అని అనుకుంటే ఏమిటి కష్టం అంటే, ఈ జగత్తే సత్యం అంటే ఆ పరమాత్మని మనం మర్చిపోతాం, ఆ భగవంతుడిని మర్చిపోతాం. అదే ఇబ్బంది. ఏది సత్యం అని తెలిస్తే అటువైపు మన మనస్సు నిలుస్తుంది. అందుకోసమని ఈ మనస్సు వల్ల, ఈ మనస్సు చేసిన ఈ చేష్ట వల్ల మనం ఆ పరమాత్మకి దూరం అయిపోయాం. దూరం అయిపోయి లేని దాన్ని ఉంది అని భ్రమిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని మర్చిపోయాము. ఈసారి పుట్టు పండుగల్లో స్వామిజీ వారి సందేశం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఆ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయండి, స్వార్థాన్ని తగ్గించుకోండి, సేవ చేయండి, ఇంకొకళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఇవన్నీ ప్రపంచం మనం ఇలా ఉంది అని బాధపడే బదులు మనం సరిపోతే, మనం మారితే, ఇది ప్రపంచం, ఈ ప్రపంచం యొక్క తీరు ఇట్లాగే ఉంటుంది. అందరిలోనూ ఎందుకు మార్పు రాదు అంటే ఇది కళలో అందరూ ఒకే రకంగా ఉంటారా? అలాగే ఇది కూడా అంతే. ఈ జగత్తు ఒక కళ. ఇది ఈ కళలో రకరకాల వాళ్ళు ఉంటారు. నిన్ను నువ్వు ఎలాగైతే కళలో చూసుకుంటావో, ఆ కళలో ఎవరికి ఇబ్బంది కలిగినా, నీకు ఇబ్బంది కలిగినా నువ్వు బాధపడతావో, అలాగే ఈ జగత్తులో, ఈ స్వప్న జగత్తులో నువ్వు కూడా సేవాభావాన్ని పెంచుకుని నిస్వార్థంగా జీవితాన్ని సాగిస్తే ఆ పరమాత్మ దర్శనం అవుతుంది నీకు అనేది కదా స్వామిజీ వారి సందేశం. అది తెలిపేందుకోసం అసలు జగత్తు విషయంలో, ప్రపంచం విషయంలో ఒక దృఢమైన ఒక నమ్మకంలో ఉన్నాం మనం. ఇది ఇట్లా వచ్చింది, ఇట్లా పుట్టింది అని. ఇది చాలా గొప్పది ఈ జగత్తు. ఈ జగత్తు ముందు భగవంతుడిని కూడా మర్చిపోతాం, మనం పరమాత్మని కూడా మర్చిపోతాం. అలా చేయకూడదు అని ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలా అంటూ
రాబోయే కథల్లో ఒక లవణుడు అనేవాడి కథ చెప్తాము. అక్కడ వాడు ఎట్లాగైతే పడిపోకుండా జారిపోకుండా కూడా జారిపోయాను అని భ్రమించాడో, అలాగే మనము కూడా ఆ శుద్ధమైన చైతన్యమే, ఆనంద స్వరూపమే, కానీ దాన్ని మర్చిపోయి మనల్ని మనం అల్పులము అని అనుకుంటున్నాము. నేను ఇదే అల్పుణ్ణి, నేను ఇలా ఉన్నాను, నేను ఇంతే, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, ఇలా అనుకుని ఆ అల్పత్వంలో ఉండిపోతున్నాము. ఈ అల్పత్వం నుంచి మహత్వం వైపుకి మనం ప్రయాణం చేయాలి. అల్పులుగా ఉండిపోకూడదు. ఈ అల్పత్వం నుంచి ఎదగాలి, పైకి రావాలి. ఏమిటి ఇలాగే ఉంటే ఏదైనా మార్పు అందరిలోనూ వస్తూనే ఉంటుంది. ఆ అనుభవం అనేది నేర్పుతుంది. ఏ చిన్నవాడైనా కూడా, ఏ చదువు లేనివాడైనా సరే, వాడు అనుభవంతో నేర్చుకుంటాడు, ఏదో కొద్దిగా నేర్చుకుంటాడు. అక్కడ చిన్నగా మెకానిక్ పని చేసేవాడు అప్పుడే చేరతాడు చిన్నపిల్లవాడు వాడి దగ్గరికి. తల్లి తండ్రి చదివించలేరు, వాడు వచ్చి అక్కడ చేరతాడు. పిల్లలు పని చేయకూడదు, కానీ కొంతమందికి తప్పదు కదా, వాళ్ళ ఇల్లు గడవదు, అమ్మా నాన్న ఇద్దరు పడిపోయి ఉంటారు, వాడిని ఉద్యోగంలో చేరుస్తారు. వాడికి వేరే గత్యంతరం లేదు, వాడిని ఎవరు పట్టించుకునేది. వాడిని స్కూల్కి ఏమో చేరుస్తాము, కానీ వాళ్ళ అమ్మా నాన్నని పోషించేది ఎవరు? ఆ ఫ్యామిలీ కూడా చూసుకుని ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించే లాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రపంచంలో బాగుంటుంది. ఆ పిల్లవాడినేమో మనం చైల్డ్ లేబర్ అంటాం, కరెక్టే, కానీ వాడి బాధ్యత తీసుకుంటే సరిపోదు. అటువంటి వాడు ఒక చిన్న పిల్లవాడు పాపం చేరుతాడు. చేరి చిన్న చిన్న పంక్చర్ వేయటము ఇటువంటివన్నీ పనులు నేర్చుకుని ఎదిగి 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 ఏమవుతాడు, వాడు పెద్ద మెకానిక్ అయిపోతాడు. వాడే సొంతంగా ఒక కొట్టే పెట్టేస్తాడు. ఇలా అనుభవంలో మనం ఏ చదువు లేకుండా వాడే మెకానిక్ అయిపోయిన వాడు వాడి లెవెల్లో ఇంజనీరే. వాడికి కొత్తగా ఇంజిన్ తయారు చేయడం తెలియకపోవచ్చు, కానీ వాడి లెవెల్కి వాడు ఇంజనీరే. అవునా కాదా? అలాగే ప్రతి ఒక్కడు ఎదుగుతున్నప్పుడు మనం కూడా ఈ జన్మని తీసుకున్న తర్వాత ఎదగాలి. ఇలాగే ఉండిపోకూడదు, లేదా కిందకి వెళ్ళకూడదు. పెరగటం అంటే ఆస్తిపాస్తులు అదొకటే కాదు, చాలా ఉన్నాయి. పెరుగుదల అంటే ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనలో పెంచుకోవాలి, ఆ గుణాలన్నీ కూడా. అలా పెరగాలి అంటే మనం ముందు అసలు ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచ తత్వం అనేది ఆధ్యాత్మికంలోనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వెతుకుతూ పోతే ఎంతైనా అర్థం కాదు అది. అలా వెతికి 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 ఆ సుందరకాండలో ఆంజనేయ స్వామి, ఆయనతో పాటుగా ఉన్న వానరులు, కిష్కింధాకాండ సుందరకాండ కన్నా ప్రారంభం. సుందరకాండ కథ మొదలైంది అనుకోండి, ఆ వృక్షబిలంలోకి ప్రవేశిస్తారు. ఒక పెద్ద గుహ, అది చీకటి గుహ. వెతికి 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 వెళ్తూనే ఉంటారు, ఎంత దూరం ప్రయాణం చేశారో తెలియదు. అక్కడ ఒక తాపసి కనిపిస్తుంది, తపస్సు చేసుకుంటున్న ఒక మహా సాధ్వి స్త్రీమూర్తి ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె వెలుగు, చైతన్యం. ఆమె కనిపించేంతవరకు అలా పోతూనే ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, మేము ఇలా పోతూ ఉంటే ఎన్నేళ్ళైనా పోతూనే ఉంటాం అంత, దీనికి అంతు పొంతు లేదు దీనికి. నువ్వు కనిపించావు, నువ్వు వెలుగు కనిపించావు కాబట్టి మా ప్రయాణం ఇక్కడికి ఆగింది, లేకపోతే దీనికి అంతం అనేది లేదు. మేము ఎలా బయటికి వెళ్ళాలో కూడా మాకు తెలియదు, నువ్వే మాకు సహాయం చేయాలి అంటే కళ్ళు మూసుకోండి బయటికి తీసుకువెళ్తానని చెప్పింది. ఎంత రహస్యమైన అద్భుతమైన ఒక మాట అది. స్వయం ప్రభ అని ఆమె పేరు. స్వయం ప్రభా గుహ అంటారు. అంటే స్వయం ప్రభ అంటే వెలుగు, స్వయం ప్రకాశం అంటే స్వయం జ్ఞానం నీలో భగవంతుడు ఇచ్చాడు. దాన్ని గురుకృపతో నువ్వు పెంచుకోవాలి. అది బయట చూస్తే కనిపించేది కాదు, అది కళ్ళు మూసుకోండి తీసుకువెళ్తానని చెప్పింది అమ్మ. ఆ స్వయం ప్రభాదేవి కళ్ళు మూసుకున్నారు, ఒక క్షణంలో బయట ఉన్నారు అందరూ వచ్చి. అది ఎంత విచిత్రమైన కథ అది. అప్పటి వరకు అంత దూరం ప్రయాణం చేశారు. మరి అంత దూరం ప్రయాణం చేసుకుంటూ రావాలి కదా వెనక్కి మళ్ళీ. అలా రాలేదే, ఒక క్షణంలో బయటికి వచ్చారే. అంటే ఈ ప్రయాణము చాలా కష్టంగా అనిపిస్తుంది ఎవరికి? లో దృష్టి లేని వాళ్ళకి. లో దృష్టి అంటే ఇంగ్లీష్లో కాదు, LOW కాదు, లోపల, తెలుగులో లో దృష్టి అంటే లోపలి దృష్టి అని. ఆ లోపలి దృష్టి ఉంటే ఇది పెద్ద సమస్య కాదు. ఇది స్వామీజీ శారీరకంగా మనం చూస్తే, మన సద్గురు శారీరకంగా చూస్తే శరీరంతో ఎన్ని కష్టాలు అనుభవించారు. నేను ఒక ఆయన అంటున్నారు అక్కడ, అయ్యంగారు గారు,
ఆ కార్యక్రమం చేయించిన ఆయన 50 ఏళ్ళ నుంచి స్వామీజీ ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత శ్రమ పడితే ఇది నిర్మాణం అయింది అని. శరీరంగా చూస్తే ఎప్పుడైనా కష్టం అన్నారా స్వామీజీ? కష్టం అనుకున్నారా? లేదు. ఏమిటి కారణం? లోపలి దృష్టి, జ్ఞాన చైతన్యం. అది ఆ చైతన్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం సులభంగా గెలుస్తాం. అందుకనే ఆధ్యాత్మికం కావాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ మాటనే చెప్తూ సర్వమేవ మనోమాత్ర భ్రాంత్యుల్లాస విజృంభణం ఇదం జగత్తయా రామ ప్రస్ఫురత్యంబు భంగవత్ శివాత్ ప్రాక్ కారణాత్ పూర్వం చిచ్చేత్యకలోన్ముఖి ఉదేతి సౌమ్యా జలధే పయస్పందో మనాగివ. ఓ రామ, ప్రశాంతమైన సముద్రం నుండి చిరు తరంగాలు అలా పైకి లేచినట్టుగా పరమ మంగళము. శివ అంటే పరమ మంగళమని. శివుడు అనే మాటకి అర్థం ఏమిటి అంటే పరమ మంగళ స్వరూపం. వేష అమంగళ మంగళకరకి. వేషం చూస్తే ఆయనది చాలా అమంగళంగా అనిపిస్తుంది. చితాభస్మాన్ని రాసుకున్నాడు, శ్మశాన భస్మాన్ని రాసుకున్నాడు, పాములు వేసుకున్నాడు అలంకారంగా, గజ చర్మాన్ని కట్టుకున్నాడు, కపాలం అంటే నృకరోటి అంటారు, అంటే ఒకటి ఈ తల స్కల్ ఉంటుంది, దాన్ని చేతిలో పట్టుకున్నాడు ఆయన. భిక్షాపాత్రాది. ఏమిటిది రూపం? ఎటువంటి ఘోరమైన రూపం. ఘోరుడు అఘోరుడు రెండు కూడా ఆయనే. అమంగళ స్వరూపంగా కనిపిస్తాడు ఎవరికి? బయటి దృష్టి ఉన్న వాళ్ళకి. లోపలి దృష్టి ఉన్న వాళ్ళకి ఆయనే పరమమంగళ స్వరూపుడు. అందుకనే శివ అంటారు. పరమమంగళము, జగత్కారణము, శాంతిమయము అయిన ఆ ఆది కారణం నుండి సృష్టిని చేసే చిత్తు ఉదయిస్తోంది. సృష్టికి కారణమైన చిత్తు అక్కడి నుంచి వస్తోంది. ఇది మనోవికారం తప్ప వేరేది కాదు. అక్కడి నుంచి ఇది రావటం ఏమిటి? ఎక్కడైనా సాధ్యం ఉందా అండి? గంగ నుంచి మురికి నీరు వస్తుందా అండి? ఎక్కడైనా రాదు. అంటే ఇప్పుడు మనం కలిపితే వస్తుంది, అది వేరే విషయం. కానీ అసలైన గంగ ఇప్పుడు మనం ఏవో అవి ఇవి ఫ్యాక్టరీలో కలుపుకోవడం అని కలిపి ఘోరమైన పాపం అది. దానికన్నా పాపం ఇంకోటి లేదు. ఈ డెవలప్మెంట్ లేకపోయినా పర్వాలేదు. ఈ దరిద్రమైన డెవలప్మెంట్ ఇది. లెదర్ ఫ్యాక్టరీలన్నీ పెట్టి ప్రాణుల్ని చంపి ఆ రక్తాన్ని, ఆ మాంసాన్ని, ఆ వాసనని తీసుకువెళ్ళి గంగలో కలిపి ఇటు ఈ ప్రాణిహింస ఏదో ఈ భోగం కోసం, బ్యాగ్ తయారు చేసుకోవడం కోసం, బెల్ట్ తయారు చేసుకోవడం కోసం, షూ వేసుకోవడం కోసం ఏది ప్రాణుల్ని చంపేది. ఎంత మనిషి హీనమైన వాడు అంటే వీడికన్నా హీనమైన వాడు ప్రపంచంలో ఇంకొక జన్మ లేదు, ఇంకొక జంతువు లేదు. వీడి సుఖం కోసం ఇంకొకరిని చంపటం ఏ ప్రాణి చేయదు ప్రపంచంలో ఈ పని. ఏ ప్రాణి అయినా చేస్తుందా? ఇంకొక ప్రాణిని చంపి బెల్ట్ లాగా వేసుకునే ప్రాణి మనిషి తప్ప ప్రపంచంలో వేరే ఎవరైనా ఉన్నాడండి? ప్రోత్సహించకూడదు దాన్ని. లెదర్ బెల్ట్, లెదర్ బ్యాగ్ అయితే తిరస్కరించండి దాన్ని. వద్దు. అదే నేను స్వామిజీ వారు చెప్పింది. ఇంకొక ప్రాణిని చంపి నువ్వేమిటి బ్యాగ్ చేసుకునేది? చచ్చిన ప్రాణి అది సహజంగా అయితే చేసుకో. సహజంగా పోయింది కాబట్టి దాన్ని తీసి అలంకారంగా పెట్టుకో. అది కాదే చేసేది. చంపి బ్యాగులు చేసుకుని ఏమిటిది? ఎంత ఘోరం అండి కదా. తప్పు ఇది. ఈ పాపం ఊరికే పోతుందా? సరే, అది చేశారు. దాన్ని తీసుకెళ్ళి ఘోరమైన వాసన అది. అబ్బో, అటువైపు కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ గంగ పక్కన ఫ్యాక్టరీలు. అదంతా తీసుకెళ్ళి ఆ గంగలో కలుపుతారు. ఈ నీరు తాగేవాళ్ళు, దీంతో పంట పెంచుకునేవాళ్ళు, వాళ్ళ కథ ఏం కావాలి? ఎంత ఘోరం అంటే తినే ఆహారంలో విషం కలిపేవాడికి వచ్చే పాపం, వచ్చే నరకం ఇంకెవరికీ రాదు అని చెప్పారు. తినే నీరులో విషాన్ని కలపటం ఘోరమైన. ఆ పాపం నాకు వచ్చుగాక అన్నాడు ఎవరు? భరతుడు. నేనే గనక రాముడిని అడవికి పంపించి ఉంటే, ఏదో నా కుతంత్రం వల్ల రాముడు అరణ్యానికి పోయాడు అని నువ్వు అంటున్నావే కౌసల్యామాత, అది నిజమైతే ఆహారంలో, నీళ్లలో విషాన్ని కలిపిన పాపం నాకు రావాలి అంటాడు. అంటే దానికన్నా ఘోరం ఇంకొకటి లేదు అని అర్థం. అలా ఆ ఘోరాన్ని చేస్తూ ఎంత దారుణమైన పని అది. అలా ఆ గంగలో కలిపితే వస్తుంది, అది వేరే విషయం. కానీ సహజంగా, సహజ సిద్ధమైన గంగ ఉందనుకోండి, గంగోత్రి దగ్గరికి వెళ్ళి గంగ తీసుకున్నారనుకోండి, గోముఖానికి వెళ్ళి గంగ తీసుకున్నారనుకోండి, గంగే వస్తుంది. అక్కడ మురికి నీరు వస్తుందా? రాదు. కానీ ఇక్కడ ఈ పరమాత్మ నుంచి ఈ వికారాలు, ఈ చిత్తు ఎట్లా వచ్చింది అని, ఇవన్నీ వికారాలే కదా. అల్పం, మహత్తరమైన ఒక పదార్థం, వస్తువు నుంచి
అల్పం ఎట్లా పుట్టింది అంటే ఇది భ్రమ. అలా పుట్టేందుకు సాధ్యం లేదు కాబట్టి ఇది భ్రమ. ఈ భ్రమతో వీళ్ళు గంగలో ఇవన్నీ ఈ విషాలు విష పదార్థాలు కలిపినట్టుగా అలాగే ఒక భ్రమలో ఒక వికారంలో ఈ మనస్సు ఈ జగత్తుని సృష్టి చేసింది. ఇదే నీకు చైతన్యంలాగా కనిపిస్తే చాలా ఆనందం, చాలా సంతోషం. కానీ అలా కనిపించదే, అదే వచ్చింది తాపత్రయం. అందుకనే ఆ మాట చెప్తున్నారు, ఇది మనోవికారం. ఇది స్ఫురణా జీవచక్రత్వమేతి చిత్తోర్మితాం దధత్ చిద్వారి బ్రహ్మజలధౌ కురుతే సర్గబుద్బుదాన్. చాలా అద్భుతమైన ఒక ఉదాహరణతో ఆ సృష్టిని గురించి చెప్తున్నారు. బ్రహ్మ అనేది ఒక సముద్రం, బ్రహ్మ అనేది ఒక సాగరం. అట్లా భావన చేయాలి. సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రకృతిలో భాగం నచ్చుతుంది. కొంతమందికి అట్లా కొండ చూస్తూ కూర్చోవటం నచ్చుతుంది, కొందరు అట్లా మేఘాలు చూస్తూ కూర్చోవటం నచ్చుతుంది, కొందరికి ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కూర్చోవటం నచ్చుతుంది, కొందరికి నది చూస్తూ కూర్చోవటం నచ్చుతుంది, కొందరికి అట్లా పచ్చిక బయళ్ళు విశాలమైన మైదానాలు చూస్తూ కూర్చోవటం కొంతమందికి నచ్చుతుంది. సముద్రం అందరికీ నచ్చుతుంది. సముద్రం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ప్రకృతిలో అందరికీ నచ్చుతుంది. అది ఆ సముద్ర ఘోష మెల్లగా వస్తోంది అనుకోండి. ఎట్లా సముద్ర తీరంలో సంవత్సరంలో ఒకరోజైనా గడపాలి. ఒకరోజు సముద్రంలో స్నానం చేయాలి. సముద్ర స్నానం అంటే తీవ్రమైన తుఫాను ఉన్నప్పుడు పోయి మునగటం కాదు, చూసుకుని ఆయా కాలాల్లో చెప్పారు. తుఫాను లేని నెలలే చెప్పారు. ఆ తుఫాను లేని నెలల్లో వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. ఆ కామావై అని చెప్పి ఆ 4 నెలల్లో ఆ సముద్రం ఉప్పు నీరు తగలాలి మనకి శరీరానికి. అది చాలా మంచిది. అది అలా ఆ సముద్ర తీరం ఉందే, ఆ సముద్ర తీరం ఎంత ఆనందంగా ఎంత సుఖాన్ని ఇస్తుంది మనకి. అలా మెల్లగా అలలు వస్తూ ఉంటే ఆ అలల్ని చూస్తూ ఆ సముద్ర ఘోష, మెల్లటి ఘోష, దాన్ని వింటూ ఉంటే మనస్సుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఊరికే కళ్ళు మూసుకొని సముద్రాన్ని భావిస్తే కూడా చాలు. కళ్ళు మూసుకొని ఆ సముద్రం, మన హృదయమే సముద్రం, ఆ సముద్రంలో విశాలం, ఎంత మనస్సు విశాలం అయిపోతుంది. చాలా పెద్ద ధ్యానం అది, సముద్ర ధ్యానం అనేది. అందుకనే పరమాత్మని సముద్రంతో పోలుస్తారు. అట్లా ఆ హృదయంలోనే సముద్రం, ఆ సముద్రంలో మెల్లటి అలలు, ఆ అలలు మెల్లగా మన ఈ బుద్ధిలో వినిపిస్తూ ఉన్నాయి. ఎంత బాగుంటుంది అది ఆ భావన. అలా ఆ సముద్రంతో ఇక్కడ పోలుస్తూ చెప్పటం. చిత్ అనే నీళ్లతో కూడుకున్న బ్రహ్మము. చిత్ అంటే ప్రకాశం, ఆ ప్రకాశమే నీళ్లు. బ్రహ్మ అనే సముద్రానికి ఆ ప్రకాశమే నీళ్లు, వేరే నీళ్ళు ఏమీ లేవు. చిత్ అనే ఆ నీళ్లతో కూడుకున్న బ్రహ్మ అనే సముద్రము, దానిలో జీవులు అనే నీటి సుడులు. సుడిగుండాలు ఏమిటి ఇక్కడ? జీవులు. జీవులే నీటి సుడిగుండాలు. జీవులు అంటే కేవలం మనుష్యులనే కాదు, సమస్త జీవరాశి, జీవకోటి అంతా కూడా నీటి సుడిగుండాలుగా ఉంది ఆ సముద్రంలో. ఆ సముద్రంలో జీవులనే నీటి సుడులు, చిత్తాలనే తరంగాలు, మనస్సులనే తరంగాలు. ఈ మనస్సు అనే తరంగాలు, స్వర్గ నరకాలు అనే బుడగలు దీని నుంచి పైకి లేస్తున్నాయి. ఈ బ్రహ్మ అనే సముద్రం నుంచి జీవులనే సుడిగుండాలు వస్తున్నాయి, ఇంకా చిత్తాలనే మనస్సులనే తరంగాలు వస్తున్నాయి, స్వర్గ నరకాలు అనే బుడగలు వస్తున్నాయి. ఇది బ్రహ్మ అనే సముద్రం. బ్రహ్మ అనే సముద్రం సత్యం. ఇవన్నీ వచ్చిపోయేవి. సుడిగుండాలు కానీ, తరంగాలు కానీ, ఇక్కడ వచ్చే ఈ బుడగలు కానీ, ఇవన్నీ వచ్చిపోయేవి. సముద్రం అనేది సత్యమైంది. అలాగే ఆ సముద్రంతో పోల్చి ఈ ప్రపంచాన్ని అర్థం చేయిస్తున్నారు మనకి. స్వస్థ సౌమ్య సమస్యైతత్ యత్ సింహస్య విజృంభణం బ్రహ్మణ సంవిదాభాస తత్సంచేత్యమివ స్వయం. ఓ సౌమ్య, ఓ శ్రీరామ, సౌమ్యత్వం అనేది చాలా ముఖ్యం. సౌమ్యుడు అంటే చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నవాడు అని. సోమ అనే పదం కూడా గుర్తు వస్తుంది మనకి. సోమ అంటే సోమశేఖర అంటారు కదా, చంద్రుడు అని. చంద్రుడు లాంటివాడు. చంద్రుడి కిరణం, చంద్రుడి వెన్నెల ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో మనస్సు కూడా అంత శాంతంగా ప్రశాంతంగా ఉండేవాడు అని. ఓ సౌమ్య, ఓ శ్రీరామ, ఆధ్యాత్మికంలో చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది ఇది. ఎప్పుడు మనకి టెన్షన్స్ వస్తాయి అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు, సమయ ప్రజ్ఞ మనకి లేనప్పుడు, ఈ సమయంలో ఇది చేయాలి అనేది లేనప్పుడు టెన్షన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే సరి అయిన సమయంలో దాన్ని ఆ క్రమశిక్షణని పాటిస్తే టెన్షన్ అనేది తగ్గుతుంది.
ఇంట్లో అమ్మలు 10 నిమిషాల ముందే తయారుగా ఉంటారు. వాళ్ళకి తెలుసు ఈయన ఇంకేం ఆఫీస్కి పరిగెత్తాలన్నప్పుడు టెన్షన్ అయిపోతాడు అని తెలుసు. కానీ అదేమిటో తెలియదు, ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళాలి, బస్సు మిస్ అయిపోతుంది. అలా ఆ సమయ పాలన అనేది లేకపోతే, సమయ ప్రజ్ఞ అనేది లేకపోతే టెన్షన్ పెరుగుతుంది. ఆధ్యాత్మికంలో సమయ ప్రజ్ఞ చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైంది. అప్పుడే సౌమ్యత్వం అనేది వస్తుంది. శ్రీరామ ఓ సౌమ్య, సింహము అల్ప ప్రాణులను వేటాడినట్టుగా మాయను పోగొట్టేది. అంటే ఎలాగైతే తనకన్నా చిన్న ప్రాణుల్ని వేటాడి ఆ సింహం ఎలాగైతే సంహరిస్తుందో అలాగే మాయని పోగొట్టేది. అందుకనే సింహ విజృంభణం లాంటిది బ్రహ్మ అని వర్ణిస్తూ ఉన్నారు. మాయాబంధన భేదనకరము, ఈ మాయాబంధనాన్ని పోగొట్టేది. మాయాముక్తావధూత దత్తస్వామి అని స్వామిజీ వారు ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ? అర్చరపాకం. అది షోడశ దత్త క్షేత్రాల్లో ప్రధానమైన క్షేత్రం. దత్తాత్రేయ స్వామి 16 పేర్లలో మాయాముక్తావధూత దత్త. మాయముక్త అంటే మాయ నుంచి బయటపడినవాడు, ముక్తుడైనవాడు, మాయని పోగొట్టేవాడు. ఎవరు పోగొట్టగలరు? ఎవరు బయటకు వచ్చారో వారు పోగొట్టగలరు. ఇద్దరూ కలిసి గుంటలో పడ్డారనుకోండి, ఎవరికి ఎవరు సహాయం చేస్తారు? బయట ఉన్నవాడే గుంటలో ఉన్నవాడిని బయటికి తీయగలడు. అలాగే ఆయన ఆ మాయా అనే గుంట నుండి బయటపడ్డాడు, మనల్ని కూడా బయట పడవేస్తున్నాడు. మాయాముక్త అవధూత దత్తస్వామి అని. మాయా బంధన భేదనకరము, అచింత్య శక్తియుక్తము. దాని శక్తిని గురించి మనం ఆలోచించలేం, చెప్పలేం. అటువంటి ఒక శక్తి అది, అపారమైన శక్తి, వర్ణించలేని వర్ణనాతీతమైన శక్తి అంటారే అటువంటిది. దేన్ని అసలు చింతించలేమో, దేన్ని అసలు ఊహించనులేమో, దాన్ని ఏం చెప్తాం? ఊహిస్తే కదా చెప్పేది. ఊహిస్తే మనం చూడని దాన్ని కూడా చెప్పవచ్చు, కానీ ఊహకే అందదే అది, ఆ శక్తి. అటువంటి శక్తి అది. అందుకనే ఏదైనా సాధ్యమని, అచింత్య శక్తియుక్తమైనది అది. అటువంటి పరబ్రహ్మలో సహజంగా ఉన్న మాయ యొక్క విజృంభణం, ఇది సహజ విజృంభణ. ఇది మాయ యొక్క సహజమైన విజృంభణ. ఇది ఎలా అవుతుంది అంటే అదే అట్లా సహజంగా అయిపోతుంది అంతే. దాన్ని ఇందుకు అవుతుంది అందుకు అవుతుంది అని ఎవరు చెప్పలేరు. జీవరూపంలో ప్రకాశిస్తూ ఆ మాయా శక్తి ఉందే, ఆ సహజమైన మాయాశక్తి, అదే ఒక జీవరూపంలో ప్రకాశిస్తూ దృశ్య రూపంలో ప్రకటించబడుతూ వ్యవహరించబడుతోంది. ఇదేమవుతోంది? అలా మాయగా సహజమైన మాయా విజృంభణతో ఒక జీవరూపాన్ని ధరించి, ఆ జీవరూపం దృశ్య రూపాన్ని, దృశ్యం అంటే ఈ కనిపించే ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తు యొక్క రూపాన్ని తీసుకుని ఆ మాయాశక్తి ఉంది, అదే వ్యవహరించబడుతోంది. మనం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం ప్రపంచంలో నామరూపాలతో, పేరు రూపం, దీంతో చాలా వ్యవహారాలు చేస్తాం మనం. ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మాయాశక్తి నుంచే వచ్చింది. అందుకనే ఈ అమ్మవారి ఉపాసనలో మాయాస్వరూపిణిగా అమ్మవారిని ఉపాసన చేయటం అంటే అచింత్య శక్తి. అది ఎందుకు ఇలా అయింది, ఏమిటి కారణమని ఎవరు చెప్పలేరు. అటువంటి దాన్ని ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆ మాయని పోగొట్టుకోవాలంతే. అందుకనే శక్తి ఉపాసనలో అమ్మవారి ఆరాధన, నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయనుకోండి, నీ మాయాస్వరూపిణిగా, మాయని పోగొట్టేదానిగా, మాయావారిణి మాయాకారిణి అని 2 పేర్లు అమ్మవారికి. మాయా ఆమె వల్లే వచ్చింది మాయాస్వరూపిణి, మాయా నివారిణి కూడా ఆమె, మాయని పోగొట్టేది కూడా ఆమె. ఆ మాయ పోయినప్పుడు ఆనందం, సుఖం, అప్పటి వరకు బాధ, దుఃఖము, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ మాయని పోగొట్టేది నువ్వే అని అమ్మవారిని ప్రార్థిస్తారు. అందుకనే పరాశక్తి అనే అమ్మవారికి పేరు. పరమాత్మ, పరబ్రహ్మ, ఆవిడ పరాశక్తి. ఒక భజనలో పూజ్య స్వామిజీ వారు చెప్పారు, పరబ్రహ్మజాయాం భజేతాం అమేయాం. పరబ్రహ్మజాయాం, పరబ్రహ్మకి భార్య, అమేయాం, ఆమెను మనం ఆ ఊహించి కొలతలతో తెలుసుకోలేము. అటువంటి ఆ మాయాస్వరూపిణి పరాశక్తి అమ్మవారు. ఆ శక్తి వల్ల ఆ జీవరూపాన్ని ధరించి ఇదంతా వ్యవహరించబడుతోంది. అంతేకాని ఈ జగత్తు పరబ్రహ్మ కంటే వేరైనది కాదు అనేది సిద్ధాంతం. ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అయి ఉంది. దీన్ని మనం ఆధ్యాత్మికంగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ మాట అనగానే మనకి ఎవరో అన్యాయం, అక్రమం, అధర్మం చేస్తున్న వాళ్ళే గుర్తొస్తారు. గుర్తొచ్చి వీళ్ళందరూ పరమాత్మ ఎట్లా అవుతారు అని ప్రశ్న వేస్తాం. ఆధ్యాత్మికంగా దీన్ని అర్థం చేసుకోవాలి, లౌకికంగా సామాజికంగా కాదు. అందుకనే నా జీవుడి ప్రయాణం చూడాలి అని అందరికీ
వయస్సు యొక్క పరిమితి పెట్టాడు భగవంతుడు. ఎటువంటి వాడైనా, ఏ రాజైనా ఎవరైనా సరే, వాడికి ఒక ఆయుస్సు అనేది ఉంటుంది. ఆ ఆయుస్సుని చూస్తే, ఆ కాలాన్ని చూస్తే, ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళకి ఆయుస్సు అనేది అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ జీవుడు ఏమయ్యాడు? ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళాడు. ఆ ఉపాధిలో వాడేమి కష్టాలు అనుభవిస్తున్నాడో, వాడికి ఏమి శిక్షలు ఉన్నాయో అక్కడ మనకు తెలియదు కదా. మనం చూసేది ఈ అక్రమం, ఈ అధర్మం. ఎందుకంటే మనం ఏదో ధర్మాత్మలం అని అనుకుంటాం కాబట్టి. మనం ఏ కర్మ చేసి వచ్చామో, వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, వాడి వల్ల మనకేదో కష్టమవుతోంది అంటే, మన కర్మ ఏముందో ఆ కర్మని ఎలా ఆయన ప్రక్షాళన చేస్తున్నాడో, ఇది ఆధ్యాత్మిక దృష్టి. దీని ఆధ్యాత్మిక దృష్టితో మనం చూసినప్పుడు ఈ ప్రపంచం అర్థమవుతుంది. ఈ జగత్ అనేది పరబ్రహ్మే కానీ పరబ్రహ్మ కన్నా వేరేది కాదు అని అర్థం చేసుకో. చిత్ సంవిత్ యోచ్యతే జీవ సంకల్పాత్ సమనోభవేత్ బుద్ధిశ్చిత్తమహంకారో మాయేత్యాద్యభిధం తతః. అక్కడ ఒక ప్రశ్న వేయచ్చు. మరి శ్రీరాముడికి కదా ఉపదేశం చేస్తున్నారు. ఇది శ్రీరాముడు ఇదంతా విన్నాడు. యోగ వాసిష్టం అంతా మనం విన్నామో లేదో తెలియదు, మనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ శ్రీరాముడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు. అంతా అర్థమైంది. చాలా గొప్ప శిష్యుడు కదా ఆయన. అంతా అర్థమైన తర్వాత ఆయన అవతార జీవితంలో, ఆయన చరిత్రలో ఏం జరిగింది, ఇది అయిన తర్వాత ఆయనకి పెళ్లి జరిగింది. విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళాడు. శ్రీరాముడికి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత శ్రీరామ కళ్యాణం తర్వాత ఏం జరిగింది? అయోధ్యకు వచ్చారు. వచ్చాక ఏమైంది? యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు అయ్యాయి. ఏర్పాట్ల తర్వాత ఏమైంది? కైకేయి ఏదో వరం కోరింది. ఆ వరంతో ఏమైంది? శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. వనవాసంలో ఏం జరిగింది? బాగానే ఉన్నారు, 13 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తర్వాత సీతాపహరణం జరిగింది, అవునా కదా? సీతను ఎత్తుకుపోయిన వాడెవడు? రావణాసురుడు. ఈ రావణాసురుడు ఎత్తుకుపోతే శ్రీరాముడు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నవాడు, యోగ వాసిష్టం విన్నవాడు, ఏమనుకోవాలి? అంతా పరమాత్మే, వాడి మా నాన్న వాడు పోతాడు, వాడి పాపం వాడు అనుభవిస్తాడు, మనం ఏం ప్రయత్నం చేయకూడదు అని అనుకోవాలి కదా. మన లెక్కలో మనం ఆలోచిస్తే. రాముడు అలా చేశాడా అండి? చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఎవరూ చేయలేనటువంటి ఒక అద్భుతమైన కర్మ చేశాడు. సీతామాత మీద ఉన్న ప్రేమతో వెళ్ళి రావణాసురుని సంహారం చేసి సీతను మళ్ళీ తెచ్చుకున్నాడు, అవునా కదా? ఇది కదా జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది అంటే, ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక భావనతో అది మనస్సులో కలిగి ఉండాలి. మనం చేసే ప్రయత్నం శాస్త్రానుసారంగా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. భార్యని రక్షించుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. ఎవరైనా సరే కష్టంలో ఉంటే ఆ స్త్రీ అన్నప్పుడు రక్షించాలి. పిల్లల్ని అలాగే ఆడవాళ్ళని ముందు కాపాడండి అని చెప్తారు కదా, చాలా ప్రధానం. ఎక్కడైనా ఫ్లైట్లో అయినా అదే చెప్తారు, పడవలో అయినా అదే చెప్తారు, ఎక్కడైనా అదే చెప్తారు. ఎందుకని అంటే అది శాస్త్రం, అది అంత స్థానాన్ని ఇచ్చింది. కానీ ఈ కాలంలో అట్లా ఉందా పరిస్థితి? అట్లా లేదు. పిల్లలంటే చాలా చిన్న చూపు, ఆడవాళ్ళంటే అసలు విలువే లేదు, మర్యాద లేదు. అట్లా ఆ కథ వచ్చింది. ఇది శాస్త్ర విరుద్ధమైన పని కదా. మరి దీన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవటం అంటే, సమాజంలో ఆధ్యాత్మిక భావనని మనస్సులో కలిగి, శ్రీరాముడు ఇవన్నీ మర్చిపోయాడా? నీవు నేర్పిన విద్య నీకే నీరజాక్ష అని ఇచ్చేశాడా? ఇవ్వలేదు కదా. ఆయన గుర్తుపెట్టుకున్నాడు కదా, మంచి శిష్యుడు. మరి గుర్తుపెట్టుకున్నవాడు ఏమనుకోవాలి? నేను అరణ్యానికి రావటము భ్రమ, సీత నాతో పాటుగా రావటము భ్రమ, రావణాసురుడు ఇక్కడికి రావటము భ్రమ, జటాయువు చచ్చిపోవటము భ్రమ, సీతని రావణాసురుడు ఎత్తుకుపోవటము భ్రమ, నేను మళ్ళీ వెళ్ళి రక్షిస్తాను అనుకోవటము భ్రమ అని అనుకోవాలి కదా. అనుకున్నాడండి రాముడు? లేదే. అంత భగవద్గీత విని అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం కదా చేశాడు. అంత భగవద్గీత చెప్పి కృష్ణుడు ఏమన్నాడు? యుద్ధం చేయని కదా అన్నాడు. యుద్ధం చేయని లేదనుకోండి, నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. ఆయన అభిప్రాయం ఏమిటి? అలా పొడిస్తే, కొన్నిసార్లు పొడిచి పని చేయిస్తారు, తప్పదు. అది ఒక గురువుల దృష్టి అట్లా ఉంటుంది. కృష్ణుడు నీ ఇష్టం, చెప్పడం చెప్పాను, నీకు ఎలా కావాలో అలా చేయి అంటే, అర్జునుడికి సిగ్గు వేసైనా యుద్ధం చేయాలి కదా. అయ్యో ఇంత విని నేను యుద్ధం చేయకుండా పారిపోతే ఏం వినట్టు? అలా ఆధ్యాత్మిక భావనని మనస్సులో కలిగి మనం సమాజంలో మసులుకోవాలి అని శ్రీరాముడి కథ మనకి స్పష్టంగా చెప్తుంది. ఏదో ఆయన రిటైర్ అయిన తర్వాత విన్నది కాదు ఇది యోగ వాసిష్టం అనేది. ఆయన ఇంకా అసలు జాబ్లో చేరకముందు విన్నది ఇది. అప్పుడు వినిపించి పంపించాలి జాబ్కి పిల్లల్ని.
ఈ ఆధ్యాత్మిక భావన మనస్సులో కలిగి సమాజంలో ఉంటే ఆ కథ వేరే, వాడి వల్ల అయ్యే మహత్తరమైన పనులు వేరే. శ్రీరాముడిలాగా ఉంటాడు, అంత శక్తి వస్తుంది. అది మర్చిపోకూడదు మనం. 16 ఏళ్ళు 18 ఏళ్ల వయస్సులో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా శ్రీరాముడికి, ఆయన విన్న మాటలు ఇవన్నీ. అంటే ఏదో అన్నీ వదిలేసి అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్లో ఒక ఇంత ఎఫ్డి వేసుకుని అది నెల నెలా వస్తూ ఉంటుంది, తర్వాత వినే మాట కాదు ఇది. అట్లా అనుకుంటే భ్రమ అది. అలా అనిపిస్తుంది మనకి. ఆధ్యాత్మికం ఎవరికండి? వాళ్ళకే. చాలా పొరపాటు. ఎవరిలో లేడు పరబ్రహ్మ, ఎవరిలో లేరు చైతన్యం, ఎవరికి వద్దు ఆధ్యాత్మికం? అందరికీ కావాలి. అది కలిగి ఉంటే శ్రీరాముడు సంవత్సరం అయిపోయింది చూసి ఆయనకున్న ప్రేమకి గుండె బద్దలైపోవాలి. ఆయనకి నిబ్బరంగా ఉన్నాడు. అయింది, లోపల లోపల మహాప్రళయం అయిపోయింది, కానీ బయటికి కనిపించాడు ఆయన? లేదు. శాంతం, సౌమ్యం, అది సౌమ్యత్వం అంటే. ఆ సౌమ్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఈ గురు ఉపదేశం, గురు కృప వల్ల వచ్చింది. ఉపదేశాన్ని విని ఆచరించాడు కాబట్టి వచ్చింది. అది చాలా ప్రధానం. అది ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆధ్యాత్మికం వల్ల సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. అలజడి, టెన్షన్స్ వస్తాయి, జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకనే ఇక్కడ ఆ ఉపదేశాన్ని చేశారు. చిత్సంవిత్యోచ్యతే జీవ సంకల్పాత్స మనోభవేత్ బుద్ధిశ్చిత్తమహంకారో మాయేత్యాద్యభిధం తతః. శ్రీరాముడు కొన్నిటికి అర్థం అడిగాడు. ఏమిటి? దైవం. దైవం అంటే ఏమిటి అని అడిగాడు. మీరు చెప్తున్నది బాగుంది, కానీ మధ్యలో దైవం ఎక్కడి నుంచి వచ్చింది? అదృష్టము, లక్కు, దేవుడి అనుగ్రహాలు ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని. పరమాత్మ నుంచి ఒక భ్రమ కారణం వల్ల మనస్సు, ఆ మనస్సే జీవుడు అని చెప్తే ఈ మధ్యలో దైవం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు అని ఆయన స్థానం ఎక్కడి నుంచి వచ్చింది అని కదా అడిగావు. దానికి సమాధానం చెప్పాను. కర్మ అంటే ఏమిటి అని అడిగావు, దానికి సమాధానం చెప్పాను. కారణం అంటే ఏమిటి అని అడిగావు, దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, అడిగావు కాబట్టి ఇంకా కొన్నిటి చెప్తాను నీకు అర్థమయ్యేందుకోసం అని ఆ పట్టీని చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఒకటి అడిగితే ఒకటి, స్వామిజీ ఒకటి కావాలి అంటే 10 ఇస్తారు. అలాగే ఆయన ఒకటి అడిగాడు శ్రీరాముడు, ఈయన 10 చెప్తున్నారు. గురువుగారి అనుగ్రహం అట్లాగే ఉంటుంది. ఏమని చెప్తున్నారు అంటే, మాయా విలాసం ఎలా ఉంటుంది అంటే, ఓ శ్రీరామ చెప్తాను విను. బ్రహ్మము తనను తాను చిదాభాస రూపంగా భావించి, చిత్తే తానై ఉన్నాడు చిదాభాసగా, అంటే అద్దంలో ఉన్నవాడిగా భావించి, అద్దంలో కనిపించే ప్రతిబింబంగా భావించి తనని తాను తాదాత్మ్యాన్ని చెందినప్పుడు, ఆ చిదాభాసతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు, తనని తాను మరిచిపోయినప్పుడు, వేరే ఏదో నేనై ఉన్నాను అని అనుకున్నప్పుడు, ఆ మరుపు ఎప్పుడైతే వచ్చిందో దాన్నే భ్రమ అంటారు. ఆ భ్రమ వల్ల ఆ బ్రహ్మ చైతన్యం మాయలో ప్రతిబింబించి, అంటే అద్దంలో కనిపించిన మనంలాగా ఆ అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబము తానై తాను నేనే అనుకోవటం మొదలు పెడితే మనం ఏమైపోతాం? మనం చూసుకుంటున్నాము, మనం చూస్తున్నప్పుడే మన కంటి ముందే అద్దంలో ఉన్న మన ముఖము మనల్ని ఎకిరించడం మొదలుపెట్టింది అనుకోండి, లేదా మన అద్దంలో కనిపించే మన రూపం అక్కడే డ్యాన్స్ మొదలుపెట్టింది, మనకి ఎలా ఉంటుంది? అదే పరిస్థితి ఇక్కడ. ఆ మాయా అనే అద్దంలో ఒక ప్రతిబింబించి ఆ రూపం ఏమైపోయింది? జీవుడని పిలువబడుతోంది. అద్దంలో కనిపిస్తే పర్వాలేదు, కనిపించి అది ఏదో స్వతంత్రం అనుకుంది. అది స్వతంత్రం అనుకుని అక్కడ డ్యాన్స్ మొదలుపెట్టింది. ఇదే జరిగింది ప్రపంచంలో. ఆ పరమాత్మ నుంచి విడిపోయిన ఆ ప్రతిబింబంలో పడింది, అద్దంలో పడింది, పడి నేను స్వతంత్రుణ్ణి అనుకుంది. నువ్వు స్వతంత్రుడివే, ఎందుకంటే నీకన్నా గొప్పవాడు ఎవరు లేరు. కానీ నువ్వు ఆ పరమాత్మ చైతన్యంగా ఉన్నప్పుడు అది కాదు అని అది మరిచిపోయాను, విడిపోయి ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని నేను స్వతంత్రుడిని అనుకుంటాను. ఇది విచిత్రం, ఇది భ్రమ, ఇది మాయ, ఇది ఒక చెప్పలేని, వర్ణించలేనటువంటి ఒక చేష్ట. ఆ చైతన్యమే సంకల్పంతో ప్రవేశించి మనస్సు అని పిలువబడుతోంది. మనస్సు అంటే ఏమిటో చెప్తున్నారు. అదే ఒక సంకల్ప రూపం అయితే, సంకల్పాలు పుడతాయి మనలో. ఇది అది అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తాను, అది చేస్తాను, రకరకాలుగా సంకల్పాలు పుడతాయి మనలో. ఆ సంకల్ప రూపం అయితే, ఆ చైతన్యము సంకల్ప రూపాన్ని తీసుకుంటే దానికి మనస్సు అని పేరు వస్తుంది. దాన్నే మనస్సు అని పిలుస్తారు. ఆ చైతన్యమే నిశ్చయాత్మక వృత్తిలోకి ప్రవేశిస్తే దాన్నే బుద్ధి అని పిలుస్తారు. సంకల్పాలు వేరే ఏవేవో వస్తాయి, ఏవేవో అనిపిస్తాయి, కానీ నిశ్చయం అవన్నీ కాదు, ఇదే చేయాలి, నేను ఈ సమయంలో ఇదే చేయాలి అని ఒక నిశ్చయాత్మకమైన జ్ఞానాన్ని ఇచ్చేది, నిశ్చయంగా ఈ పనే చేయాలి అని ఒక తీర్మానాన్ని చేసేది, దానికి బుద్ధి అని పేరు. నిశ్చయాత్మకమైనది బుద్ధి అని. ఆ చైతన్యం నిశ్చయాత్మకమైతే దానికి బుద్ధి అని పేరు వస్తుంది.
స్మరణాత్మక వృత్తిలోకి ప్రవేశిస్తే ఆ చైతన్యమే చిత్తమని పిలువబడుతుంది. స్మరణం ఇది ఏవేవో గుర్తు చేసుకుంటుంది, పాతవన్నీ గుర్తు చేసుకుంటుంది, గడిచిపోయినవి జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకుంటుంది. అలా గుర్తు చేసుకుని బాధకి దుఃఖానికి కారణం చేస్తుంది, కారణం అవుతుంది. దాన్ని చిత్తమని పిలుస్తారు. అలా అయితే కనుక దానికి చిత్తమని పేరు. ఆ చైతన్యమే, ఆ చైతన్యము ఇలా 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 మారిపోతూ తనను తాను అల్పం చేసుకుంటోంది. అలా అల్పం కాకూడదు, మనల్ని మనం అల్పులం చేసుకోకూడదు. పిలవని పేరంటానికి పోకూడదు అంటారు. ఎందుకు? అల్పులం అయిపోతాం. అక్కడికి వెళ్ళొద్దు. ఆయన శివుడు చెప్పాడే, నాన్నగారైనా పుట్టిల్లైనా సరే అక్కడికి వెళ్ళొద్దు. మనం అంటే ఆయనకి గిట్టదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వంటే కోపం ఆయనకి. మీ తండ్రి గారైనా అక్కడికి వెళ్తే అవమానాలు భరించాల్సి వస్తుంది. అంటే నిన్ను నువ్వు అల్పం చేసుకోవద్దు అని శివుడి సందేశం అక్కడ. కానీ ఆవిడ వెళ్ళింది. అది ఆమె సర్వమంగళ, ఆమె చరిత్ర వేరు, ఆమె శక్తి వేరు, అది వేరే విషయం. కానీ మన విషయంలో మనం అల్పం చేసుకుంటే ఏమైపోతాం? అలా అల్పం చేసుకోకూడదు. అప్పుడప్పుడు బూస్ట్ యువర్ సెల్ఫ్ అని, నిన్ను నువ్వు తప్పదు, నిన్ను నువ్వు పెంచుకోవాలి. అహంకారంతో కాదు, నీ శక్తిని నువ్వు గుర్తించాలి. ఏడుస్తూ ఉంటే పరాధీనత పెరిగిపోతుంది. ఆ అధీనమయ్యేదేదో గురువు అధీనంలో ఉండు, పరాధీనంలో ఎందుకు ఉంటావు? గురువుగారి అధీనంలో ఉంటే అది చాలా మంచిది నీకు. పరాధీనంలో ఉంటే అయ్యో వాడు లేకపోతే, ఆమె లేకపోతే, వీడు లేకపోతే నేను ఎట్లా బతికేది, ఇలా అనుకోవద్దు. దీనివల్ల వచ్చేది ఏమి దుఃఖమే అంతే వస్తుంది. దీని నుంచి ఏం ప్రయోజనం లేదు. అది చిత్తం చేసేది, అది స్మరణ, గుర్తు చేసి ఏడిపిస్తుంది. దాని పేరు ఆ చైతన్యం స్మరణాత్మకమైతే దాని పేరేమని? చిత్తం అని పేరు. ఆ చైతన్యమే అభిమానాత్మక వృత్తిలోకి ప్రవేశించి అహంకారము అని పిలువబడుతుంది. అభిమానం, దానికి అహంకారం అని పేరు వచ్చింది. ఆ చైతన్యం అభిమానం అయితే, అభిమానం అంటే తెలుసు కదా, నేను నాది. ఈ అభిమానంలోకి ప్రవేశిస్తే దాని పేరేమని? అహంకారం అని పేరు. ఆ చైతన్యానికి అహంకారం అని పేరు వస్తుంది. ఒకటే, ఆ ఒకే చైతన్యం ఇట్లా రకరకాల సందర్భాల్లో, రకరకాల వ్యవహారాలతో, రకరకాల చేష్టలతో, ఆయా సందర్భాల్లో ఆయా పేర్లతో పిలువబడుతోందంతే. వీటి అన్నిటికీ అర్థాలు ఒకటే. ఈ అర్థాలన్నీ ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో మారిపోతాయంతే. ఒకడే మనిషి, ఆయనే బావ, ఆయనే మామ, ఆయనే ఇది, ఆయనే అది, రకరకాల పేర్లు ఆయా సందర్భాన్ని బట్టి. అట్లా అది ఆ చైతన్యం అంతే. ఆయనే తమ్ముడు, ఆయనే నాన్న, ఆయనే ఇది అది అంతా. అలా ఆ రకంగా ఆ చైతన్యం ఉందే, ఆ పరమాత్మ, అదే నానా పేర్లతో పిలువబడుతోంది. ఎందుకని అంటే మన మాయ వల్ల, భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల దానికి నానా పేర్లు మనం కల్పించుకుని అలా పిలుస్తున్నాం. విక్షేప శక్తి వల్ల మాయా అని పిలువబడుతోంది. విక్షేప శక్తి అంటే వేరు చేసి ఆ చైతన్యం నుంచి మనల్ని వేరేగా చూపించే శక్తి అది. దానివల్ల దాన్ని మాయా అని పిలుస్తున్నారు ఆ చైతన్యాన్ని. ఆ చైతన్యమే ప్రాణం తీసుకుంటూ, అంటే ప్రాణం ఊపిరి ఆడుతూ ఉంటే దానికి ప్రాణం అని పేరు. ఊపిరాడుతూ ఉందని దాన్ని ప్రాణం అంటారు. ప్రాణమే అంతా అని, ప్రాణమే పోయిందే అంటారు. అట్లా అంటే ప్రాణమే సర్వస్వం అన్నట్టుగా చూస్తున్నాం అక్కడ. కానీ ప్రాణం పరబ్రహ్మ కాదు. నేను ప్రాణాన్నే పరబ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను అంటే సరిగ్గా ఆలోచించి చెప్పు. కాదు, ప్రాణం పరబ్రహ్మ కాదు. ప్రాణం విడిచిపెట్టిపోయింది అంటే విడిచిపెట్టిపోయింది కాబట్టి అదే కాదు. ప్రాణమే పరబ్రహ్మ కాదు. కానీ అది ఊపిరి తీసుకుంటున్నప్పుడు దానికి పరబ్రహ్మ అని పేరు వచ్చిందంతే. నీ లెక్కలో ఏమిటి వెలుగంటే అంటే సూర్యుడు అస్తమిస్తే చంద్రుడు అస్తమిస్తే అగ్ని కూడా అస్తమిస్తే ఓహో అప్పుడు ఆలోచించాడు. అగ్ని కూడా లేనప్పుడు వెలుగేమిటి అంటే ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఓహో అప్పుడు నా బుద్ధిలో ఉందే వెలుగు, ఆ వెలుగే వెలుగు. అయితే నీ బుద్ధి కూడా నిద్రపోయినప్పుడు అప్పుడు నేనే వెలుగు. అవునా, అయితే నేను అనేది కూడా పోతుంది. అప్పుడెవరు వెలుగు? ఆ సాక్షి వెలుగు. నేనును కూడా చూసే సాక్షి వెలుగు. ఓహో అయితే అది వెలుగు, అసలైన వెలుగు. దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి అని చెప్పారే. అలా మనం బయటికి వచ్చిన కొద్దీ దానికి పేర్లు పెరిగిపోతూ ఉంటాయి, పేర్లు మారిపోతూ ఉంటాయి. కానీ ఉన్నది ఆ పరమాత్మ చైతన్యము, పరబ్రహ్మ చైతన్యం ఒకటే. ప్రాణమని దాన్ని మనం పిలుస్తూ ఉన్నాం. అది పలుకుతూ ఉన్నప్పుడు దాన్ని వాక్ అని పిలుస్తున్నాం. చూస్తున్నప్పుడు దాన్ని కన్ను అని పిలుస్తున్నాం. వింటున్నప్పుడు దాన్ని చెవి అని పిలుస్తున్నాం. అంతే, ఒకటే ఆ చైతన్యం. ఆ చైతన్యాన్నే నానా పేర్లతో నేను అనేదే కదా ఇక్కడంతా పనిచేసేది. చూసేది నేను, వినేది నేను. ఆ నేనేమిటి? ఆ నేను చైతన్యం. ఇది అందరికీ సహజంగా ఉంది.
ఎవరిలో ఇది ఏ ప్రాణిలో వ్యత్యాసంగా ఉంది చెప్పండి? ఏ ప్రాణిలో లేదు, అన్ని ప్రాణులకి సమానంగా ఉంది. కాబట్టి అది పరమాత్మ స్వరూపము అని అర్థం చేసుకోవాలి. ఇలా ఆ చైతన్యమే ఆయా ఉపాధులకు అనుగుణంగా నానా పేర్లతో నానా నామాలతో పిలువబడుతోంది అని తెలుసుకో శ్రీరామ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఇంకా విషయాలు కూడా చెప్పారు. మనస్సు అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, చిత్తం అంటే ఏమిటి, అలా ఆ పేర్లతో ఎందుకు పిలువబడుతోంది అని సందర్భానుసారంగా చెప్పారు. తన్మాత్ర కల్పనా పూర్వం తనోతీదం జగన్మనః అసత్యం సత్య సంకాశం గంధర్వనగరం యథ. వాటిలో సంకల్ప ప్రధానమైన మనస్సు, ఆ చైతన్యం సంకల్పాత్మకమైతే దాని పేరు మనస్సు అనుకున్నాం కదా. అది ఆ సంకల్ప ప్రధానమైన మనస్సే శబ్దాది తన్మాత్రాదులను కల్పించుకుని గంధర్వ నగరంలాగా ఆ సంకల్పం ఏం చేసింది అంటే మనస్సు ఈ పంచభూతాల కన్నా ప్రారంభంలో ఉన్న ఆ పంచతన్మాత్రల్ని కల్పించుకుంది. తనలో ఆ శబ్దాది తన్మాత్రలను కల్పించుకుని గంధర్వ నగరంలాగా మిథ్య అయిన జగత్తును సత్యంలాగా విస్తరింపచేస్తోంది. ఇది కనిపించేలాగా చేస్తోంది. ఇదంతా మనస్సు చేసే మాయ, మనస్సు చేసే చేష్ట, మనస్సు చేసే పని ఇది. ఆ మనస్సు వల్ల ఈ జగత్తంతా కనిపిస్తోంది. కాబట్టి ఆ మనస్సుని నీలో లయం చేసుకో, ఆ మనస్సుని భగవంతుడి మీద నువ్వు లయం చేయి, ఆ మనస్సుని సద్గురువు పాదాల మీద ఉంచు. ఆ మనస్సు లయమైనప్పుడు, మనస్సు నిలిచినప్పుడు అప్పుడు సత్యం అనేది నీకు తెలుస్తుంది. మనశ్శాంతి కలిగినప్పుడు దానికన్నా గొప్పది ప్రపంచంలో లేదు. ఆ సుఖాన్ని ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అని కూడా తెలిపినట్టయింది. యథాశూన్యే దృశస్ఫారాన్ముక్త వల్యాది దర్శనం యథా స్వప్నే భ్రమశ్చైవ తథా చిత్తస్య సంసృతి. అలా ఎలా అయిందండి? అసలే లేనిది ఊరికే మనస్సు అట్లా అనుకుంటే పుట్టిందా అని అంటే అలా ఎన్నో సందర్భాల్లో జరుగుతోంది మన జీవితంలో. దాన్నే ఉదాహరణగా చెప్తున్నారు. శూన్యమైన ఆకాశం ఉందనుకోండి, అలా చూస్తూ ఉండండి. కళ్ళ ఆర్పకుండా చూడటం అంటారే, చూస్తూ దూరంగా మన దృష్టి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు ఆ దృష్టిని పంపించండి. ఎందుకంటే శూన్యమైన ఆకాశం ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక గదిలో ఒక హాల్లో కూర్చొని చూసామంటే ఆ వస్తువులు మనకు అడ్డొస్తాయి, అక్కడికి ఆగిపోతుంది, మన దృష్టి వెళ్ళి అక్కడికి ఆగిపోతుంది. అదే ఆకాశంలో పడుకుని చూస్తున్నారనుకోండి, విశాలమైన ఆకాశం. ఆ ఆకాశాన్ని ఎంత దూరం మీరు దృష్టి తీసుకెళ్ళగలరో అంత దూరం తీసుకువెళ్ళండి. అంటే ఇంక దాని తర్వాత దృష్టి పోలేదు, కనిపించదు, అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అక్కడి వరకు ఆగిందనుకోండి, ఆ ఆగిన చోట అలాగ కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తూ ఉంటాడు. పిల్లలు ఆటలాడతారే, ఎవరు ముందు కన్రెప్పలు కదులుస్తారు అని అలా చూస్తూ ఉండండి, కళ్ళార్పకుండా చూడండి. ఏమవుతుంది? ఏవో కదలికలు, ఏవో కదులుతున్నాయన్నట్టుగా ప్రారంభమవుతుంది. అవునా కదా? అక్కడ ఏమీ లేవు, కానీ ఏదో కదలికలు. అంటే దానికన్నా నువ్వు ఎక్కువగా చూడలేవు, అది నీ శక్తి అక్కడికి అయిపోయింది. కాబట్టి అది నీకు సూచన, ఇది ఇంకా నువ్వు చూడలేవు అని. అంటే స్ట్రెయిన్ అయిపోతుంది నీ బ్రెయిన్ అని ఒక సూచన. అది ఒక సిస్టమ్ లోపల ఉంది మన శరీరంలో. కానీ ఏమీ లేని చోట అలా కదలికల్లో ఏవో చిన్న చిన్న దోమలో ఏవో పురుగులో కదులుతున్నట్ట, లేకపోతే ఏదో ఆ ముత్యాల మాల ఏదో ఉన్నట్టుగా అట్లా 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 కనిపిస్తుందా లేదా? ఏముంది అక్కడ? శూన్యమైన ఆకాశం అది. ఆ తర్వాత అమ్మో చాలా కళ్ళు నొప్పి పుడుతున్నాయని అలా ఇలా కళ్ళు కదిల్చి ఆ రెప్పల ఆడించి అట్లా చూస్తే అప్పుడు ఏమీ లేదు. ఓహో ఏదో భ్రమ, ఇది కంటి దోషమో ఏదో భ్రమ అని అనుకున్నామా లేదా? అలాగే శూన్యమైన ఆకాశంలో ఆ దృష్టిని చాలా దూరంగా ప్రసరింపజేస్తే దృశః స్ఫారాత్, స్ఫారం అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దృష్టికి ఎట్లాగైతే లేని ఒక ముత్యాల మాలే కనిపించిందో అలాగే ఈ మనస్సు స్వప్నకాలంలో భ్రాంతి మొదలైన వాటిలాగా చిత్తం యొక్క కల్పన వల్ల, మనస్సు యొక్క కల్పన వల్ల ఈ జగత్తు యొక్క దర్శనం అయింది. ఇది ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన మాట, ముఖ్యమైన సందర్భం ఇది. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక సాధనలో మనస్సు జయించటము లేదా మనస్సుని లయం చేయటం, మనస్సు శాంతి, ఇవన్నీ చాలా ప్రధానంగా వింటాం కదా. చిత్తశుద్ధి అవన్నీ ఎలా వస్తాయి అంటే ఈ భావన, ఈ జ్ఞానాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం, అదే ధ్యానం అంతే. ఓహో ఇది మనస్సు సృష్టి చేసింది కాబట్టి ఏం చేయాలి? అవన్నీ తీసుకొచ్చి మనస్సులో కలిపేసేయాలి. అంత మూటగట్టి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి, ఆ డస్ట్బిన్ ప్యాకెట్ ఉంటుంది కదా కవర్, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? అక్కడ ఆ ట్రక్ వస్తుంది, ఆ ట్రక్లో పడేస్తాం.
ఆ, తీసుకువెళ్ళే మున్సిపాలిటీ వాళ్ళది వస్తుంది, దాంట్లో పడేస్తాం. అట్లా ఇదంతా తీసుకుని ఈ చెత్తంతా, ఏ చెత్త నీ మనస్సుని కదులుస్తుందో, ఏ చెత్త నీ మనస్సుకి దుఃఖానికి కారణమైందో దాన్ని, ఆ అశాంతినంతా తీసుకెళ్ళి ఆ బ్యాగ్లో వేసేసి, మనస్సు అనే బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని కట్టేసి తీసుకెళ్ళి ఏం చేయాలి, దీన్ని నీలో లయం చేసుకో అని చెప్తారు. మనలో లయం అవటం అంటే ఎప్పుడైతే మనస్సులో వచ్చిందో, ఆ మనస్సు నీలో లయమైందో అప్పుడు ఈ దుఃఖము, ఈ అశాంతి దీన్ని దూరం చేసుకునే వాడివి అవుతావు నువ్వు. ఇది దూరమైనప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికంలో ప్రధానమైనది ఇది. క్రమ సాధన వల్ల ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా క్రమంగా పెంచుకుంటూ సాధన పోతే మనస్సు మొదట్లో పరిగెత్తుతుంది, తర్వాత మన వశం అవుతుంది. మనం చెప్పినట్టుగా వింటుంది. ఇది ఒక గుర్రంలాగా మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత యజమానికి అది అధీనమవుతుంది. యజమాని చెప్పినట్టుగా వింటుంది, తర్వాత తనకు కావలసిన విధంగా ఆ గుర్రాన్ని ఉపయోగించుకుంటాడు. అలాగే మనస్సు నీ చేతిలో ఉంటే ఆ చేతిలో తీసుకునే ఉపాయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది ప్రధానమైంది. అందువల్ల ఆధ్యాత్మికంలో ఈ క్రమంలో చెప్తున్నారు. మనస్సే అంతా ఊరికే అంటే అది అర్థమయ్యే మాట కాదు. ఇలా ఈ ఉదాహరణలన్నీ కూడా చెప్పాలి, అప్పుడే మనస్సు అంటే ఏమిటి, మనశ్శాంతి అంటే ఏమిటి అర్థమవుతుంది. అందుకనే ఆ విషయాలు ఇక్కడ ఉపదేశం చేశారు, వాటిని మనం చెప్పుకున్నాం. మళ్ళీ రేపు ఆ విషయాన్ని ముందుకు తీసుకువెళ్దామని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.